స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని సన్నిధిలో మరి గడిపారా? ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మీరు గడపాలని ఇక్కడ దేవుడి వాక్యం ఉంటుందంటే, మరి సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, మరి దేవుని సన్నిధిలో సమయాన్ని దినాల్ని పోగొట్టుకోకుండా ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు కనుక, ఆ శ్రేష్ట జీవితాల్ని మనం ఏం చేయాలంటే మరి సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినాల్ని సమయాన్ని కాపాడుకుంటూ దేవుల్లో మనం వినియోగించగలిగితే మనకు ఆశీర్వాదకరం, అలాగే మన పిల్లలకు ఆశీర్వాదకరం అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమని. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మనం దేవుణ్ణి అనుసరిస్తున్నాం, లేదా దేవుణ్ణి నమ్ముకున్నాం, మరి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిస్తున్నాం, అలాగే మరి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం. అలా రకరకాలుగా దేవుని విషయంలో ప్రతి విషయంలో మనము మరి చాలా మరి యథార్థంగా ఉంటున్నామని ఒకవేళ నీవు నేను అనుకోవచ్చు. ఇంకా ఏమంటే ఉపకారం చేయమంటున్నాడు. ఇవి చేయవలసినవే. ఏవి? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కానుకలు వేయాలి, అలాగే ప్రతి శుక్రవారం ఒకవేళ శక్తిని బట్టి ఉపవాసం ఉండొచ్చు. ఇవన్నీ క్రమం తప్పకుండా దేవుని సన్నిధి విషయంలో ఒకవేళ క్రమం పాటించాల్సిందే. అయితే ఇంకా ప్రత్యేకంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, వీటితో పాటు వాటిని చేయండి అంటాడు కనుక ప్రభువ. మరి ప్రభు కనుక ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనట్టు మరి మీరు ఇట్టి యాగములు చేస్తున్నారా? దేవుని పేరిట మరి పేదవాళ్ళని ఆదరిస్తున్నారా? రకరకాల పరిస్థితుల్లో మరి ధర్మాలు మీరు చేస్తున్నారా? ఆహార రూపంలో కావచ్చు, వస్త్ర రూపంలో కావచ్చు, అలాగే నీరు రూపంలో కావచ్చు, రకరకాలుగా నీవు ఏదైనాను సరే ధర్మము ఆవశ్యకంగా నీకు బేదలు కనిపించండి చెయ్య చాపాలని దేవుని వాక్యం ఉంది కనుక, అలాగే ఉపకారాలు ధర్మాలు చేయాలి ఖచ్చితంగా. తద్వారా ఆశీర్వాదం, నీకే ఆశీర్వాదం కాకుండా నీ పిల్లలకు కూడా, నీ భావి తరాలకు ఆశీర్వాదం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైన యాగం ఏదైనా ఉందంటే ఉపకారము ధర్మము అన్న దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యాల్లో మీరు పొందాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీకు ఇష్టమైన యాగములు చేయడానికి ఏమంటే ప్రభా ఉపకారములు ధర్మము చేయమంటునో అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి ప్రేరేపణ దయచేయమని. పేదవారు అనేక మంది ఉన్నారు, రోడ్డు పక్కల ఉన్నారు ప్రభా, బస్ స్టాండ్స్లో ఉన్నారు ప్రభా, నాయన చెట్ల కింద పుట్ల కింద రకరకాలుగా ప్రభా అవస్థలు పడుతున్నారు. అందరినీ ఆదరించడానికి, కనికరించడానికి, కృప చూపించడానికి మీరందరూ ఎవరో మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం రోగులు ఎవరైనా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు, సేవకులందరినీ కూడా విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఇప్పుడు గర్భఫలాలు దయచేయండి. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించండి. చదువుకొనిసిన బిడ్డలకు తోడండి. పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన అధికారుల వరకు, మంత్రుల కోసం నాయన, ప్రధానుల కోసం, అందరి కోసం ప్రార్థన, అందరికీ కాపుదలించండి. అలాగే నాయన ప్రయాణాలు ప్రభు, ముఖ్యంగా ప్రయాణాలు ప్రభు సురక్షితంగా మీరు ప్రయాణాలు దయచేయండి. నేను రకరకాలుగా నేను చనిపోతూ ఉన్నారు ప్రజలు, అందరినీ కనికరించండి. నిన్ను గురించిన అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మార్గంలో నడవడానికి కృపను గ్రహించండి. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందని బిడ్డ ప్రభు మన అందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయనకు ఒకసారి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి జరిపిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.